Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాల ప్రజలు వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న నంద్యాల శివారు ప్రాంతమైన నంది గ్రీన్ హోమ్లో ఒకే రోజు 6 ఇళ్లలో దొంగతనం జరగగా తాజాగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో స్థానిక నందమూరి నగర్లో ఒక ఇంట్లో 16,000 రూపాయలు విలువ చేసే ఇన్వర్టర్ బ్యాటరీ మరియు ఒక ఫుల్ గ్యాస్ సిలిండర్ చోరీకి గురికావడం ఆందోళన కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే నంద్యాల BSNL ఆఫీస్లోని మీ సేవా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేసే శ్రీనివాసులు ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోరీ జరిగింది. ఒక ఇన్వర్టర్ బ్యాటరీ మరియు ఒక ఫుల్ గ్యాస్ సిలిండర్ చోరీకి గురయ్యాయని బాధితుడు తెలిపారు. ఇప్పటికైనా నంద్యాల శివారు ప్రాంతంలో పోలీస్ గస్తీ పెంచి ఇలాంటి దొంగతనాలు అరికట్టాలని బాధితులు కోరుకుంటున్నారు. ఇక్కడి నుంచి దిగినారు స్టెప్స్. ఇదొక వైరు, అదొక వైరు. బ్యాటరీ పెద్దదేనా? పెద్దది 1.5. నైట్ ఒకటి నుంచి 2:30 లోపల ఒక బ్యాటరీ కట్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఇన్వర్టర్ బ్యాటరీ ప్లస్ ఒక సిలిండర్ కట్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఇంట్లో ఏం వస్తువులు ఏం పోలేదా? ఇంట్లో రాలేదా? ఏం పోలేదు. ఆ రెండు మిస్ అయ్యాయి. నైట్ బయట ఇంట్లోకి రాలేదు దొంగలు? ఇంట్లోకి రాలేదు. బయట తలుపుకు చిలుకు పెట్టేసి అవి తీసుకొని పోయినారు వాళ్ళు వచ్చి. ఎంతనా బ్యాటరీ విలువ? ఎంతనా? 16,000 అవుతుందన్నా. ఒక బ్యాటరీ సిలిండరా? 1.5 year అయింది. కొత్త బ్యాటరీ అన్న అది. ఇన్వర్టర్ ఒకటి ఉంది, బ్యాటరీ ఎత్తుకుపోయినారు. ఒంటి గంటల షాపు బ్యాటరీ ఉండింది. నేను మళ్ళా నా బాధ లేచి వచ్చాక నేను 2:02 లేచి వచ్చాను. నేను చూడడం ఎప్పుడైనా లేచినా అని బ్యాటరీ కలిసి చూస్తానమాట. బ్యాటరీ చూసే లేదు. ఏంటబ్బా ఈ గడ్డ చేస్తారని చెప్పి నేను ఎన్నిసార్లు పిలిచినానని నా బాధ పలకలే. నాకేం తెలుసు, నేను కూడా వేయలేదు కదా అనేది. చూసి ఆ పక్కన చూసి ఇది చేస్తే గడేసి ఆ పని చేశారు. అదే 2:02లోనే 2 అవుతుంది. ఏమేమి పోయినాయి పెద్దయా? సార్ ఏమేమి పోయినాయి? ఏమేమి వస్తువులు పోయినాయి అంటున్నా? ఒకటి బ్యాటరీ, 2 సిలిండర్ కట్ చేసుకొని తీసుకోవాలి. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు YouTube నందు వీక్షించెదరు.